హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈరోజు నేను ఎంతో సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకు ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు సింపుల్గా ఎగ్స్ మరియు ఆనియన్స్తో 15 నిమిషాలలో ఈ రెసిపీ చేసుకోవచ్చు. మరి ఎందుకండి ఆలస్యం? నోరూరించే ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో సన్నగా తరిగినటువంటి 4 ఉల్లిపాయలను వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై టేస్ట్ మొత్తం ఉల్లిపాయలను వేయించే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఎంత నిదానంగా వేయించుకుంటే అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఉల్లిపాయలు రంగు మారాక ఇందులో కరివేపాకు, కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక 1 టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడ ఉప్పు వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు వాటర్ని యాడ్ చేసి నిదానంగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 5 గుడ్లను పగలగొట్టి పోసుకోవాలి. 4 ఉల్లిపాయలకు నేను ఇక్కడ 5 గుడ్ల వరకు తీసుకున్నాను. గుడ్లను వెంటనే కదపకుండా మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత గుడ్లను నిదానంగా ఒకదాని నుండి ఒకటి వేరు చేస్తూ తిప్పుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెసిపీ మొత్తం లో ఫ్లేమ్లోనే వండుకోవాలి, లేదంటే అడుగు మాడిపోయి అంత టేస్టీగా ఉండదు ఈ రెసిపీ. ఇలా తిప్పుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర చల్లుకొని మరోసారి నిదానంగా కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ ఎగ్ ఫ్రై వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. అంతేనండి, ఎంతో ఈజీగా 15 నిమిషాలలో ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇలా ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలపండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.